ఈ డిఎస్సి కార్యక్రమంలో చేసిన అవకతవకలకి ఆయన్నే ఈ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ డిఎస్సిలో సెలక్షన్ కమిటీలో చేసిన అవకతవకలకి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ వేసి దాంట్లో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. ఇప్పుడు యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్ముడు షఫీ గారిని మాట్లాడాల్సిందిగా 2 నిమిషాలు కోరుతున్నాం. సమయాభావం ఎక్కువ లేదు కాబట్టి త్వరగా ముగించాల్సిందిగా కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా యువజన విభాగం నాయకులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజలకు వెలుగులు నింపాల్సిన ఈ ప్రభుత్వం నిప్పులు జల్లుతుంది. డిఎస్సి అభ్యర్థుల జీవితాల్లో చెలగాటమాడుతుంది. ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. మనమందరం ఒకసారి ఆలోచన చేయాలండి. డిఎస్సి అభ్యర్థులు ఎంతో కృషితో కష్టపడి వాళ్ళు ఈ పరీక్షలు రాసి మరి వాళ్ళ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో వాళ్ళు చూస్తుంటే నారా లోకేష్ గారు అవినీతికి పాల్పడి 15 లక్షలకు 20 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకుంటూ ఈరోజు వాళ్ళ జీవితాల్ని అంధకారంలో నెట్టేస్తున్నారు. రాష్ట్రమంతా యువగలం పేరుతో యావత్ రాష్ట్రం యువతని అందరినీ మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు ఈనప్పుడు